అందరికీ హాయ్ అండి. అందరికీ అడ్వాన్స్గా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. పిల్లలందరినీ జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే కైట్స్ ఎగరేయడానికి బిల్డింగ్ పైకి వెళ్తుంటారు కదా, అలా కాకుండా కిందనే కైట్స్ ఎగరవేసుకోమని చెప్పండి. ఇది మాత్రం అందరూ తప్పకుండా గమనించాలి పిల్లల్ని. ఇక సకినాలు మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే పిండిని పక్కా కొలతలతో ఎలా కలపాలో నేను చూపిస్తానండి. ఈ వీడియోలో చూడండి. పిండి ఎలా పట్టించాలో నేను ముందు వీడియోలో చెప్పాను. ఇది 2 కేజీల పిండి అండి. ఇందులో ఓమ వేయాలి. ఓమ ఇలా పిరికిడితోని 2 సార్లు వేస్తే సరిపోతుంది. ఇలా పట్టుకొని కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇది నువ్వుల ప్యాకెటు, ఇది అరకిలో ప్యాకెటు. ఇందులో సగం వేస్తున్నాను, చూద్దాం ఎన్ని అవుతాయో. ఈ గ్లాస్తో 1.5 వేస్తే సరిపోయిందండి. ఇది 1/4 కిలో నువ్వులు. ఇది సాల్ట్ 2 సార్లు ఇలా పట్టుకొని వేస్తే సరిపోతుంది. 2 కేజీలకు 2 సార్లు ఇలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు ఫస్ట్ ఇలా కలుపుకోవాలి, వాటర్ పోయక ముందు. ఆ తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా వాటర్ పోస్తూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి పలచయ్యేటట్టు చేసుకోవద్దు. ఒక పెద్ద బేసన్లో పిండంతా ఒకేసారి ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కొంచెం చిన్న బేసిన్లో వేస్తూ పోసుకోవాలి. ముందుగా ఇలా పొయ్యి అయితే చేస్తాను నేను బొట్టు పెట్టుకొని ఆ పొయ్యికి కూడా బొట్లు పెట్టి ఆ తర్వాత సకినాలు పోయడం మొదలు పెడతానండి. మా ఇంట్లోనైతే ఎప్పుడు ఇలాగే చేస్తారు, మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ. అదే నేను చేస్తున్నాను. చూడండి, సకినాలు ఎలా పోయాలో చెయ్యి నేను ఎలా తిప్పుతున్నానో చూడండి జాగ్రత్తగా. సకినాలు పొయ్యరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చండి. చాలా ఈజీగా పోయొచ్చండి. నేను చిన్నప్పటి నుండి కూడా పోస్తానండి సకినాలు చేత్తో పొయ్యరాని వాళ్ళు ఇలా పాల ప్యాకెట్లో చిన్న రంధ్రం కట్ చేసుకొని ఇలా పోసుకోవచ్చండి. ముందుగా పాల ప్యాకెట్ను శుభ్రంగా మనం కొంచెం సర్ఫేసి నీళ్ళతో బాగా కడిగి పెట్టుకున్న తర్వాత దానికి ఒక కార్నర్లో చిన్న హోల్ చేయాలండి. ఫస్ట్ చిన్నగా కట్ చేసుకొని చూడాలి. సన్నగా వచ్చిందనుకోండి కొంచెం పెద్దగా కట్ చేసుకొని పోసుకోవచ్చు. ఈ సకినాలు చేయడం కూడా చాలా ఈజీ అండి. రాని వాళ్ళు ఇలా పిండిలోనే ఊరికే కొంచెం పిండి తీసుకొని అలా పోస్తూ ఉండాలండి. చుట్టడం వచ్చేదాకా అందులోనే పోసి మళ్ళీ తీసుకొని అందులోనే పోయాలండి. ఎందుకంటే మనం బెడ్షీట్ మీద పోసామనుకోండి పిండి ఆరిపోతుంది. అందుకని ఇలా చిన్న బేసన్లో వచ్చేదాకా ఇలా తిప్పుతూ ట్రై చేయాలండి. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు కదండి. నేను కూడా మా అమ్మ సకినాలు చేసేటప్పుడు ఇలాగే ప్రాక్టీస్ చేశానండి, నాకు వచ్చేసింది. అప్పటి నుండి నేను మా అమ్మకు కూడా సకినాలు పోయడంలో హెల్ప్ చేసేదాన్ని. చూడండి, నేను ఎలా అంటున్నానో, నా చెయ్యి ఎలా తిప్పుతున్నా చూడండి. రాని వాళ్ళు నేర్చుకోండి. అలా అంటూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పకుండా వస్తుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ వీడియో చూసినాక ఎవరికైనా తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నానండి. మీ అందరికీ సకినాలు పోయడం రావాలని కోరుకుంటున్నానండి. ఈ భోగి పండుగ మీ అందరిలో భోగభాగ్యాలను తీసుకురావాలని, సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటున్నానండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే మా వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో మీరు కామెంట్ తప్పకుండా పెట్టండి. అప్పుడే మీరు చూస్తున్నట్టుగా నాకు తెలుస్తుందండి. సకినాలు బాగా ఆరనివ్వద్దండి. బాగా ఆరిపోయాయనుకోండి బల్పాల్లాగా అయిపోతాయి, లోపలంతా పిండి పిండి ఉంటుంది. కొంచెం ఆరిన తర్వాత కాల్చుకున్నామనుకోండి మంచిగా కరకరమని వస్తాయి. చూడండి, ఇలా నేను సరాతంతో
తీశాను. జల్లిగంటతో తీయరాదు కదండి, అందుకని పొడవాటి స్క్రూ డ్రైవర్ ఉన్నా కానీ దానితో తీసుకోవచ్చు. మా వారైతే దాంతో తీసేది. చూడండి, ఇలా 2 ముకుళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, మనకు సకినాలు కాల్చడం తొందరగా అయిపోతుంది. ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులండి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కింద స్టవ్ పెట్టుకున్నా కానీ చేయలేరు కదండి, అందుకని నేను ఇలా 2 పెట్టుకున్నాను. ఎప్పుడైనా అప్పాలు చేసిన తర్వాత మన పెద్దవాళ్ళకి దండం పెట్టుకొని మరీ తినాలండి. ఎందుకంటే నేను ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చేశాను. పక్కా కొలతలని చెప్పాను కదండి, కరెక్ట్గా సరిపోయింది. దీన్ని ఇలా తిప్పుతారు. సకినాలు సరిగా ఆరకపోతే టోప్పని పేలుతాయండి, జాగ్రత్తగా చేయండి, నువ్వులు పేలుతాయి. పడేస్తారు. చూసారా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో సకినాలు. మనం పిండి కరెక్ట్గా పట్టించుకుంటే సకినాలు చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిండి కలపడంలో కూడా ఉంటుందండి. మనం పిండిని వేళ్ళతో ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.